హాయ్ హలో, ఎలా ఉన్నారు? ఇచ్చాపాటి మాట్లాడుకుని మనం పుదీనా హార్వెస్ట్ చేసుకుందామండి. పుదీనా అంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం చూసారా, ఆకులన్నీ తీసేసినాక ఆ తొడుములు ఉంటాయి కదా, అవి కాళ్ళు అవి తీసుకొచ్చి మనం మిగతా చెట్ల దగ్గర పాతి వచ్చండి. మొదల్లో ఇందులో యాక్చువల్గా టమాటో ఉంది, మిరపకాయ చెట్టు కూడా ఉంది. బట్ అందులో ఈ యొక్క పుదీనా ఉంది చూసారా, ఆ యొక్క కాళ్ళు పాతేసాము, అలాగ వచ్చేసాయి. ఎంత ఆరోగ్యంగా వచ్చాయి కదా. ఇది కూడా సేమ్ అంతే. అందులో కూడా కొన్ని చెట్లు ఉన్నాయి ఆల్రెడీ. కాకరకాయ పాతు, మిరపకాయ చెట్టు అన్నీ అందులో ఉన్నాయి. అందులో కూడా మనం ఈ తొడుములు కాదు, కాళ్ళు పాతేసాం అన్నమాట. మంచిగా ఆరోగ్యంగా ఎందుకు వస్తుందంటే అంత పచ్చగా అది మనం ఆల్రెడీ అన్నీ వేసి పెట్టాము. ఆకులు అలంలో అంతా, ఆకులంతా ఎండి ఆకుల కింద పెట్టి మంచిగా కంపోస్ట్ అది వేసి పెట్టాం కనుక అంత ఆరోగ్యంగా వస్తున్నాయి అన్నమాట. సో ఇది కూడా సేమ్ అంతే. చాలా పుదీనా ఉంది ఇక్కడ. ఎందుకంటే పుదీనా మనం కోస్తున్నాము, ఉసిరికాయ షార్ట్స్ చేసుకుంటున్నామంటే అల్లం, పుదీనా, ఉసిరికాయలు పచ్చివి, తర్వాత కొంచెం బెల్లం, ఇవన్నీ కలిపి ఒక మిక్సీ పట్టి ఒక లిక్విడ్ తయారు చేసుకుంటామండి. ఆ లిక్విడ్ మనం స్టోర్ చేసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాము. అది కాస్త రోజు తెల్లారి అట్లా మనం పరగడుపున ఒకటి 1 or 2 స్పూన్స్ మనము వేడి నీళ్ళలో వేసుకొని తాగితే మనకి విటమిన్ సి అన్నీ, మనకి అంత హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మెయిన్ మనకి విటమిన్ సి డెఫిషియన్సీ క్లియర్ అవుతుంది. అందుకోసమని పుదీనా ఫ్రెష్గా మన తోటలోంచి కట్ చేస్తున్నాను. అలాగైతే మనకి డౌట్ ఉండదు కదా, పచ్చిగానే వేసి మిక్సీ కొడతాం కదా, అదనమాట. బయట కొనుక్కున్నాం అంటే కొద్దిగా మనకి పురుగుల మందులు అవన్నీ ఉంటాయి, అవి యూజ్ చేయడానికి కొంచెం మనకి బాధే. సో అందు నిమిత్తమై అన్ని చోట్ల అంటే ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా చోట్ల పుదీనా ఉందండి. ఇలాగే మనం చెట్టు మొదట్లో పెట్టేసాం అనుకోండి, చక్కగా మనకి వచ్చేస్తాయి అన్నమాట. అది పుదీనా కథ. ఇక అర్థమైందా? ప్రత్యేకంగా దానికోసం అని ఒక టబ్ పెట్టకపోయినా, ప్రత్యేకంగా కుండీ పెట్టకపోయినా, మనం మెయిన్ మొక్కలు పక్కనే వేసేస్తామన్నమాట. చాలా చోట్ల పుదీనా ఉంది ఇంకా మనం కొయ్యడానికి, బట్ అవసరమైనంత తీస్తున్నాను, మీకు చెప్తున్నాను అన్నమాట. ఏం లేదు, మీరు మార్కెట్ నుంచి తెచ్చుకుంటారా, ఆకులన్నీ తీసేయండి. తీసేసి ఆ కాళ్ళు కొద్ది మీరు గోళీలు రెడీగా ఉంటే పూలు గోళీలు ఏవో ఒక గోళీలు ఉంటాయి కదా, ఆ పక్కనే పెట్టేయండి వాటిని లోపలికి మట్టిలోకి, అవే వచ్చేస్తాయి చక్కగా. అలా పెట్టినవి ఇవన్నీ కూడా ఎంతో చక్కగా వచ్చాయి కదా. అదనమాట టిప్. చాలా ఫ్రెష్గా వస్తుందండి. పుదీనా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా మనకి. పుదీనా కషాయం కూడా చాలా మంచిదండి, కిడ్నీకి కూడా, బీపీ కూడా మంచిది. పుదీనా కొత్తిమీర కషాయాలు అనేవి బీపీ, షుగర్ ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా కూడా తాగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కషాయం అంటే ఏం లేదు, వేడి నీటిలో కొద్దిగా ఆకులు వేసి మరగపెడతాం, ఒక 4 minutes మరగబెట్టి ఆ కషాయం తాగుతాం అన్నమాట. ఈ మధ్య తాగట్లేదు కానీ ఇదివరకు రెగ్యులర్గా తాగేవాళ్ళం అండి కషాయాలు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదనమాట. మంచిగానే వచ్చిందండి పుదీనా, చాలా ఫ్రెష్గా వచ్చింది, మంచిగా వచ్చింది. చూసారా ఎంత వచ్చిందో. మళ్ళీ నేను ఆ తొడిమలన్నీ తీసేసి, ఆ యొక్క కాళ్ళన్నీ తీసేసి వేసేస్తాను, నేను పైన వేసేస్తాను. ఈరోజు పైన ఈసారి మీకు చూపిస్తా చూడండి, మేడ మీద వేసేస్తాను.
చేశాను సార్, ఎందుకంటే వేస్ట్ చేయకూడదు. చూసారు అక్కడ ఉన్నాయా, అవన్నీ చిన్న కాళ్ళు వేసినవి. అవన్నీ కూడా మొన్న రీసెంట్గా మీకు పెట్టాను వీడియో, షార్ట్లో పెట్టాను, షార్ట్ వీడియోలో. మొన్న రీసెంట్గా మనం అది హార్వెస్ట్ చేస్తాం. మళ్ళీ వెళ్ళిపోయింది పుదీనా. బయట ఇంకా కొనక్కర్లేదు, మీరు అలాగని చేసుకుంటారు. సార్ మెంతాకు కూడా చాలా బాగా వచ్చిందండి, హార్వెస్ట్ చూపిస్తాను.